ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు డాక్టర్ జి వికాస్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇంజనీరింగ్ కాలేజ్లో. మేము అత్తాపూర్ నుంచి వచ్చాం. సో నా సాక్ష్యం ఏంటంటే, మేము ఆల్రెడీ మాకు అంతకుముందు ఒక పాప ఉంది. బాబు కావాలని ప్రేయర్ చేయండి అని ప్రవక్త గారికి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగాము. అప్పుడు ప్రొఫెట్ గారు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మాకు ఇప్పుడు అద్భుతంగా బాబునిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో బాబుకి ఇప్పుడు 1 month అనమాట. సో బాబు అంటే కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో బాబుకి కొంచెం హార్ట్ బీట్ లేదు అని అన్నారు స్టార్టింగ్లో డాక్టర్. అయితే అప్పుడు కూడా మేము వచ్చి ప్రేయర్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ డే వెళ్ళి మేము మళ్ళీ చూపించినప్పుడు హార్ట్ బీట్ ఉంది అని అన్నారు డాక్టర్స్. అలాగే ప్రతి టెస్ట్లో కూడా మాకు 9 months కూడా మొత్తం అన్నీ కూడా నార్మల్ వచ్చి, ఏ కాంప్లికేషన్స్ కూడా చిన్న కాంప్లికేషన్ కూడా లేదు. కంప్లీట్గా నార్మల్ అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చాయి. సో సి సెక్షన్ ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అయినా కూడా సెకండ్ టైం ఆపరేషన్ అయినా కూడా తను మంచిగా త్వరగానే రికవర్ అవ్వడము. సో ఇదంతా కూడా జరిగింది. సో దీన్ని బట్టి, ఈ చిన్ని సాక్ష్యం బట్టి యేసయ్యకి మాత్రమే మహిమ కలుగును గాక. మా కోసం ప్రార్థన చేసిన ప్రాఫెట్ గారికి వందనాలు. ప్రభు చేసిన కార్యం బట్టి గట్టిగా నోరు తెరిచి హల్లెలూయా అని చెప్పండి. రైట్, బిగ్గరగా క్లాప్స్ కొడుతూ ప్రభు నామం పడదాం. ప్రెగ్నెన్సీ అనేది మామూలు జర్నీ కాదు, చాలా సవాల్తో కూడింది. ఇప్పుడున్న పరిస్థితులు, నవ్వేడేస్ ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న వాతావరణం, ఇప్పుడు తినే ఫుడ్, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అస్సలు ఎంత కష్టం అంటే ఆ స్టేజ్లో వెళ్ళిన వారికి అర్థం అవుతుంది. చాలామంది ఇప్పటికే తల్లిదండ్రులు ఉన్నవారు అనొచ్చు చాలా ఈజీగా, మా కాలంలో ఇలా ఉండేది, మా కాలంలో అలా ఉండేది చెప్పడం చాలా ఈజీ. అప్పుడు కాలంలో వారు దాటొచ్చారంటే అది చాలా గొప్పది. ఫస్ట్ మనల్ని కన్న తల్లిదండ్రులు, లేకపోతే వారిని కన్న తల్లిదండ్రులను చూస్తే ఆ కాలంలోనే వారు ఆ రీతిగా కన్నారంటే అది చాలా గొప్పది, దేవుని మహాకృప అన్నట్టే. కానీ ఈ సమయంలో మనం చూస్తే ఇంకా సవాలుతో కూడింది. ఎందుకు తెలుసా? ప్రతిదీ ముందుగానే డయాగ్నోస్ చేస్తూనే ఉంటారు. ఏమైంది, ఎలా ఉంది, హార్ట్ బీట్ కొట్టుకోలేదంటే మామూలు విషయం కాదు. ప్రతి సెకండ్ ఎలా ఉంటుందంటే తల్లికి ఒకలాంటి టెన్షన్, భయం. ఎందుకంటే ఎప్పుడు ఏ రిపోర్ట్ ఏ వ్యతిరేకత వచ్చేదో తెలియదు కదా. ఇప్పుడు ఒకటని మనం హాస్పిటల్కి వెళ్తే వారు 100 రకాలు చెప్పే పరిస్థితులు. ఎందుకంటే వారు ఊరికే చెప్పరు, ఉన్న పరిస్థితిని బట్టి చెప్పే ప్రయత్నం చేస్తారు. అది ఇంకా మనిషిని ఏం చేస్తారు, చుట్టూ కృంగుదలు చేస్తుంది. పక్కన వారు అంటారు, ఇగో మాకు ఇలా లేదు, ఫలానా ఆమె ఇప్పుడే కనేసింది, ఆమెకు నార్మల్ డెలివరీ అయిపోయింది, ఆమెకు బాబు పుట్టాడు, ఇదిగో ఈమె ఇలా ఉంది. అవన్నీ మన ముందు కనిపిస్తాయి. ఇక నువ్వే ఏం చేయలేకపోతున్నావు అన్నట్లు కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇలా చాలా జరుగుతుంటాయి. కానీ ఎన్ని జరుగుతున్నా దేవుడు తనిచ్చిన మాట ప్రకారం తన కార్యాన్ని జరిగిస్తున్నారు ఈ పరిస్థితుల్లో. హల్లెలూయా. సో ప్రజలు ఆశపడింది, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము, దైవ ప్రణాళిక, వారి వివాహం ఫస్ట్ తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి దేవుడు ఈరోజు కుమార్తెని కానీ, దాని తర్వాత కుమారుడు కానీ ఈ రీతికి ఇవ్వడానికి గల కారణం దేవుని యొక్క అపారమైన అమితమైన దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు అని చెప్పడానికి ఇది ఒక సాదృశ్యం. పొందుకున్న వారు ఉన్నారు, విడిచిపోయిన వారు ఉన్నారు. పొందుకుని నిలిచిన వారి జీవితంలో దేవుడే తన కార్యాన్ని జరిగించారు అనడానికి ఈరోజు మనం సాక్ష్యం వింటున్నాం. ప్రభు చేసిన కార్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.